దేవుని నామంలో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్య సందేశం. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానము కలుగనేరదు. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 6వ వచనం. దేవుడు మనం బైబిల్ గ్రంథం చదివినప్పుడు దేవుడు మనం ఎలా జీవించాలి, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే వాటిని చాలా స్పష్టంగా తెలియజేస్తూ వచ్చారు. సామెతల గ్రంథం మనం చదివితే మనం ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో, ఎలా మాట్లాడాలో, ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలో అన్నీ మనకి తెలుస్తాయి. ఒక సామెతలే కాదు, కీర్తనలు కానివ్వండి, లేకపోతే కొత్త నిబంధనలు పౌలు రాసిన పత్రికలు కానివ్వండి, మత్తయి సువార్త ఏది తీసుకున్నా మనం ఎలా జీవించాలి అనే దాన్ని దేవుడు రాయించి పెట్టాడు. మనం అలా జీవించగలిగినప్పుడు మన జీవితంలో మనం తప్పిపోవడం, లేకపోతే ఇరుకుల్లో ఇబ్బందుల్లో పడడం అనేది ఉండదు. మనకి అవమానం కలగదు. మనకి ఎప్పుడు అవమానం కలుగుతుందండి? మనం తప్పు చేసినప్పుడు, ఆ తప్పు బయటికి తెలిసినప్పుడు మనకి చాలా అవమానంగా అనిపిస్తుంది. మన తల్లిదండ్రుల దగ్గర మనం ఏదైనా తప్పు చేసామనుకోండి, అది మన తల్లిదండ్రులకి తెలిసినప్పుడు మనకి ఎంత సిగ్గుగా అనిపిస్తుంది, ఎంత అవమానంగా అనిపిస్తుంది. అరే ఇలా ఎందుకు చేశాను అని. అదే మనం దేవుడు చెప్పినట్లు జీవిస్తే మనం ఆ తప్పు చేసే ఇది కూడా, అంటే ఆ తప్పు చేయాలన్న ఆలోచన కూడా మనలో రాదు. కీర్తన 139వ కీర్తన కనుక మనం చదివి లైన్ టు లైన్ కనుక మనకు గుర్తున్నట్లయితే పాపం చేయడానికి, అసలు పాపపు వైపు ఆ తలంపులు రావడానికి కూడా మనకి ఆస్కారం ఉండదు. ఆ కీర్తన అంత బాగుంటుంది. ఏమని చెప్తాడు దాంట్లో దేవుడు? మనం ఎక్కడికి వెళ్ళినా ఆయన చూడలేని ప్రదేశం అంటూ ఏమీ లేదు. మనకి తలంపు పుట్టక మునిపే ఆయనకి తెలుసు అని చెప్తున్నారు. మనం ఆకాశానికి వెళ్ళినా అక్కడ దేవుడు చూస్తాడు. మనం పాతాళపు లోపలికి వెళ్ళినా దేవుడు అక్కడ ఉన్నాడు. ఆయన కనుదృష్టి నుంచి మనం ఎక్కడికి తప్పించుకోలేము అని చెప్పి ఆ కీర్తన మనకి తెలియజేస్తూ ఉంది. అలా ఆ కీర్తన మనకి చదివినప్పుడు అది మనకి గనక మనం గుర్తుపెట్టుకోగలిగితే, అంటే మన మనసులో దాన్ని ముద్రించుకోగలిగితే అసలు పాపం చేయాలన్న ఆలోచన కూడా మనకి రాదు. మన తల్లిదండ్రులు మనల్ని చూస్తూ ఉన్నప్పుడు మనం ఎలా అయితే తప్పు చేయమో, పాపపు ఆలోచనలు మనకి రావో, అలాగే దేవుడు ప్రతినిత్యం ప్రతి క్షణం మనల్ని చూస్తున్నాడు అనే ఆలోచన మనకు ఉన్నప్పుడు మనం తప్పు చేయము. దేవునికి మనం ఏం సంజాయిషి చెప్పాలి, ఏమి లెక్క చెప్పుకోవాలి అని మనకి భయం ఉన్నప్పుడు మనం తప్పు చేయము. మనం తప్పు చేయనప్పుడు మనకి అవమానం అనేది కలగదు. అంతేకాక మనం దేవుడి యందు విశ్వాసం కలిగి ఉన్నట్లయితే దేవుడు మనల్ని సిగ్గుపడనీయడు, అవమానపడనీయడు కదండి. మనం చేయవలసిందల్లా దేవుని వాక్యాన్ని మనం ధ్యానించగలడం. ఊరికే చదవాలి కాబట్టి రోజు బైబిల్ చదవడం కాదు, అలాగే వెళ్ళాలి కాబట్టి చర్చికి వెళ్ళడం కాదు. కానీ ఆ చదివింది మన మనసులో మనం ధ్యానించుకోగలగాలి. దాన్ని మనం అన్వయించుకోవాలి. వాక్యం ఎప్పుడు మనకు అర్థమవుతుంది, ఎప్పుడు మనం మారతాము, ఎప్పుడు మన జీవితాల్లోకి ఆ వెలుగు వస్తుంది అంటే ఆ వాక్యం చదివి మనల్ని మనం సరి చేసుకున్నప్పుడు. అది ఇశ్రాయేలీలకు చెప్పారు కదా, లేకపోతే ఇంకొకళ్ళు తప్పు చేసినప్పుడు చెప్పారు కదా అని కాదు. ఆ ప్రదేశంలో మనం కూడా తప్పు చేస్తూ ఉన్నట్లయితే, అందులో గనక మనం ఉన్నట్లయితే మనకు మన వాక్యాన్ని అన్వయించుకొని మనకి మనం సరిదిద్దుకోగలిగినప్పుడు ఖచ్చితంగా మన జీవితాల్లో దేవుని వెలుగు అనేది ఉంటుంది. కొంతకాలం మనం శ్రమపడిన, మనకి వాక్యం అర్థం కాకపోయినా దాన్ని రోజు ఖచ్చితంగా చదవాలి. వాక్యం చదవడానికి సమయం ఇవ్వాలి. అంతేకాక ప్రభువా చదివిన వాక్యం అర్థం చేసుకునే జ్ఞానం ఇవ్వని మనం ప్రార్థన చేయగలిగితే దేవుడు మనకు ఆ వాక్యాన్ని అర్థమయ్యేలా చేస్తారు. మనం దాన్ని మన జీవితాలకు మనం అన్వయించుకుంటే మన జీవితంలో కలిగే మార్పులు చాలా ఉంటాయండి. కాబట్టి ప్రతి ఒక్కరూ దేవుడిచ్చిన ఆజ్ఞలను మనం లక్ష్యం చేయాలి, వాక్యం ధ్యానించాలి, దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రతి క్షణం మనం మనన చేసుకోగలగాలి. మనకి ఆ సందర్భం ఎదురైనప్పుడు మనకి ఆ వాక్యం గుర్తొచ్చే విధంగా ఖచ్చితంగా ఉంటుంది. అంతే కదా, చాలామంది పర్సనాలిటీ డెవలప్మెంట్, మెంటార్షిప్ ఇలా తీసుకుంటూ ఉంటారు. ఆ పర్సనాలిటీ డెవలప్మెంట్ అంతా ఎక్కడో లేదని, అంతా బైబిల్లోనే ఉంది. మనం చదవగలిగితే చాలు, మనం దాన్ని వదిలేసి ఎక్కడెక్కడికో పరిగెడుతూ ఉంటాం. దేవుని వాక్యాన్ని మించింది ఈ ప్రపంచంలో ఏదీ లేదు. కాబట్టి ఆ వాక్యాన్ని ప్రతి దినం ధ్యానం చేసే వారంగా, ఆజ్ఞలన్నిటిని మనం గుర్తుపెట్టుకునే వారంగా, పాటించే వారంగా ఉండాలి అని కోరుకుంటూ వందనాలు.